హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, బల్బులు. మనం ఇంట్లో రెగ్యులర్గా బల్బులు ఉంటూనే ఉంటాయి కదా, అవి ఖరాబ్ అయి పడేస్తూ ఉంటాం కదండి. వాటితో 3 బెస్ట్ ఐడియాస్ అనేటివి చూపిస్తాను. అవి కూడా వేస్ట్ బల్బులతోన. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఈ బల్బులకి మధ్యలో బ్లాక్ కలర్గా ఉంటుంది కదండి, అది తీసేసి లోపల పార్ట్ అనేది తీసేయాలన్నమాట. ఈ బల్బ్ ఎడ్జెస్ అనేటివి చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. చేతులు అవి కోసుకుంటాయి. చాలా జాగ్రత్తగా బ్లాక్ పార్ట్ అనేది బయటికి తీయండి. కొంచెం నిదానంగా, కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ 2 సైడ్స్ ఆ హోల్స్ లాగా సైడ్కి ఉన్నాయి కదండి, అవి తీసేసినామంటే దానిలో హోల్ లాగా వస్తుంది. ఆ హోల్లో వీడియోలో చూపించినట్టుగా ఏదైనా ఇట్లాంటిది షార్ప్ ఆబ్జెక్ట్ పెట్టేసి ఈ విధంగా కొట్టేసామంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా తీయండి అనమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది అనమాట ఎలా ఏం చేయొచ్చు అన్నట్టు. ఈ బల్బులతోనే ఇలాగా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ చూసారు కదా, వచ్చేసింది. ఈ విధంగా బ్లాక్ పార్ట్ అనేది తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పౌన్స్ డబ్బా తీసుకున్నాను అనమాట, పౌడర్ డబ్బా. ఖాళీగా ఇంట్లో ఉండనే ఉంటుంది కదండి, పౌన్స్ కాకపోతే ఫెవికాల్ డబ్బా అయినా సరే అనమాట. ఈ సిలిండర్ షేప్లో ఉన్నది తీసుకోవాలి. ఇలాంటి షేప్లో ఉన్న ఏ వస్తువైనా తీసుకోవచ్చు అనమాట, ఇంట్లో వేస్ట్గా ఉన్నది. ఇలా నేను బయట కవర్ అయితే మొత్తం తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత మనం బల్బుది ఓపెన్ చేసాం కదండి, దాన్ని ఈ వీడియోలో చూపించడా కొంచెం ఇలా పెద్దగా అనేసి హోల్ అనేది దానిలో పెట్టేసేయాలన్నమాట. అలాగే ఈ పౌన్స్ డబ్బా బ్యాక్ సైడ్ కూడా కట్ చేసేసుకోండి. ఇలా బల్బు లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ. గమ్ కూడా అవసరం లేదండి, కొంచెం లోపలికి ప్రెస్ చేసి పెట్టారంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ అనేది వేస్తున్నాను. ఇక్కడ పార్ట్ ఇక్కడ ఉంది కదండి, వైట్ కలర్ పార్ట్, కింద పార్ట్ డివైడ్ ఉంది కదా బల్బుకి, ఆ కింది పార్ట్ వదిలేసి మిగతా పార్ట్ మొత్తం బ్లాక్ కలర్ మొత్తం వేసేస్తున్నారు అనమాట. పౌన్స్ డబ్బా కూడా బ్లాక్ కలర్ వేసేసుకోండి. ఒక కోటింగ్ అయితే సరిపోతుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో చూడండి. కింది పార్ట్కి మాత్రం వేయలేదు. ఈ కింది పార్ట్ వచ్చేసి నేను ఎల్లో కలర్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని దాని మీద ఫెవిక్విక్ కానీ లేదంటే గ్లూ గన్ కానీ అప్లై చేసేసి ఈ విధంగా స్టాండ్ లాగా నిలబడేటట్టుగా చూసుకోండి. నేను మధ్యలో పార్ట్ కట్ చేసి పెట్టాను అనమాట, అలా నిలబడలేదు కాబట్టి ఆ క్యాప్ మధ్యలో పార్ట్ కట్ చేసి గమ్ పెట్టి స్టిక్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వేస్తున్నాను. ఆ పార్ట్కి మొత్తం, మిగిలిన పార్ట్కి మొత్తం ఎల్లో కలర్ వేసేసుకోండి. ఇలా దీనికి కూడా ఒక కోటింగ్ అయితే సరిపోతుంది. మీకు కావాలంటే మొత్తం బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 2 కలర్స్ అనేది వేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట, మంచిగా నిలబడుతుంది. కింద క్యాబ్ పెట్టినందుకు ఇక్కడ మీ దగ్గర ఉన్న ఏమైనా పాత లేసులు కానీ లేకపోతే కలర్ టేప్స్ ఉంటాయి కదా, అవైనా కానీ పెట్టొచ్చు. లేదంటే మిర్రర్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి దానికి స్టిక్ చేసేసుకోండి. ఇలా నేనైతే మధ్యలో పైన మధ్య పార్ట్లో ఇంకా ఇక్కడ మనం 2 కలర్స్ వేసాం కదండి, అక్కడ వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది లుక్ అయితే. అసలు నమ్మరు, మీరు బల్బ్తో రెడీ చేశారంటే అసలు ఎవ్వరు నమ్మరు, అంత బాగా వచ్చిందనమాట. ఇలా ఇంట్లో ఉండే వాటితో వేస్ట్గా మనకు అవసరం లేదన్న మెటీరియల్తో మంచి డెకరేటివ్ పీస్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న పెన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. మల్టీ కలర్స్గా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వచ్చిందనమాట. ఎంత బాగా వచ్చిందో, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు దీన్ని. మీకు మళ్ళీ నేను వేరే ఫ్లవర్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేరే పెట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. అస్సలు బల్బుతో చేశారంటే ఎవ్వరు నమ్మరు, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇంకొక బల్బ్ తీసుకున్నాను అనమాట. ఈ 2 సైడ్స్ వీడియోలో చూపించినట్టుగా 2 సైడ్స్ పీకేసామంటే ఇక్కడ హోల్స్ వచ్చేసాయి. ఆ హోల్స్లో ఇలా సూది కానీ ఏదైనా స్ట్రాంగ్ది కానీ ఏదైనా ఇట్లా పెట్టి కొట్టామంటే ఆ మధ్యలో ఉన్న పార్ట్ అనేది బయటికి ఊడొచ్చేస్తుంది అనమాట. చూడండి, కానీ కొంచెం జాగ్రత్తగా చేతులు అవి కోసుకోకుండా నిదానంగా తీసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఆ మధ్యలో పార్ట్ మొత్తం ఖాళీగా అవ్వడం కోసం లోపల బల్బు లాగా ఉంటుంది కదండి, అవి కూడా తీసేసేయండి. ఇలా
జాగ్రత్తగా తీయండి. కింద బల్బ్ అనేది పగలకుండా చూసుకోవాలన్నమాట ఇలా చేసేటప్పుడు. అది గాజుది కాబట్టి ఈ షార్ప్ ఆబ్జెక్ట్ అనేది దానికి తగిలి బల్బు కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా తీయండి. ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ ఒక థిక్నెస్ వైర్ అనమాట, బాగా బెండింగ్ వైర్ గట్టిది, కొంచెం గట్టిది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి దీన్ని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా బల్బుకి చుట్టూ ఒక 2 రౌండ్స్ అనేది దాన్ని వైర్ని చుట్టేసుకోవాలన్నమాట. చూడండి కొంచెం గట్టిగా ఉంటుంది వైరు, కానీ ఇదైతేనే దీనికి సరిపోతుంది. థిక్నెస్ ఎక్కువగా ఉన్న వైర్ మాత్రమే తీసుకోవాలి దీనికి. ఇలా బల్బు చుట్టూ ఒక 2 రౌండ్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా బల్బు చుట్టూ 2 రౌండ్స్ పెట్టుకున్న తర్వాత కింది భాగం కూడా ఇది స్టాండ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. మీరు వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది. ఇలా మొత్తం రౌండ్స్ చుట్టుకొని ఆ బల్బుని హ్యాంగ్ చేసుకొని ఈ తీగ అనేది స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. మొత్తం స్టాండ్ లాగా చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది చూడండి. ఇప్పుడు వీడియోలో ఇలా నిలబడాలన్నమాట. బల్బు కూడా ఇట్లా స్టాండ్ లాగా యూజ్ అవుతుంది ఈ తీగ అనేది. కొంచెం మనం ఆ బెండింగ్ వైర్ లాగా గట్టిగా స్టాండ్, ఇక చూసారు కదా ఎంత బాగా స్టాండ్ లాగా వచ్చిందో. దీనిలో వాటర్ పోసేసుకొని మీకు నచ్చిన ఫ్లవర్స్ చెట్లు కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇదా నేనైతే ఆర్టిఫిషియల్ది పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఎంత బాగా నిలబడుతుందో ఇది అనేది. ఇక్కడ విండోస్ దగ్గర ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. మనీ ప్లాంట్, చిన్న చిన్న ప్లాంట్స్ అనేటివి దీంట్లో పెంచుకోవచ్చు అనమాట. చూడండి మీకు బల్బుని కావాలంటే చిన్న చిన్న ఫ్లవర్స్తో పెయింట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది 3rd ఐడియా అనమాట. ఇది కొంచెం బల్బు వీడియో చేద్దామన్నప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత మధ్యలో పగిలిపోయింది అనమాట ఈ బల్బు వచ్చేసి. అందుకని ఎలా ఉందో అలా పెట్టేసి ఇక్కడ నేను టేప్ అనేది వేస్తున్నాను చూడండి. ఇలా రెండు వరుసలు టేప్ అనేది ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టేసేసుకున్న తర్వాత సేమ్ మధ్యలో బ్లాక్ పార్ట్ ఉంటుంది కదండి, అది బయటికి తీసేసుకోవాలి. దీనికి కూడా ఇలా టేప్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ షేప్ వచ్చేటట్టుగా ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను అవుట్లైన్ లాగా. ఇలా డ్రా చేసేసుకొని ఆ ముందు పార్ట్ వదిలేసి మిగతా పార్ట్ మొత్తం బ్లాక్ కలరే వేసేసుకోవాలి. పైన, బ్యాక్ సైడ్, కింద, మధ్యలో మాత్రం వేరే పెయింట్ వేసుకోవాలంట, వేరే కలర్ది. ఈ విధంగా పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్లాక్ కలర్ మధ్యలో పార్ట్ అనేది బల్బుకి మధ్యలో పార్ట్ ఉంటుంది కదండి, అది తీయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు మధ్యలో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు మర్చిపోయాను కాబట్టి ఆ బ్లాక్ పార్ట్ అనేది తీసేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చింది. ఫస్ట్ వన్ అయితే కొంచెం లేట్ అయిందనమాట, చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత 2 బల్బులు అయితే చాలా ఈజీగా వచ్చేసాయి ఇట్లా తీసినట్టయితే. అలా ఆ బల్బులో మధ్యలో పార్ట్ అనేది తీసేసిన తర్వాత మిగతాది పెయింట్ అనేది మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసేసుకున్నాను చూడండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక కోటింగ్ అయితే సరిపోతుందండి, డబల్ కోటింగ్ కూడా ఏం అవసరం లేదు. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను. మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది ఇది ఏం యానిమల్ అనేది. పెంగ్విన్ లాగా వస్తుందన్నమాట, సేమ్ అదే షేప్లో వస్తుంది. ఇలా పెంగ్విన్ షేప్ వచ్చేటట్టుగా నేను డ్రా చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఐస్, నోస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. చూడండి ఇలా ఐస్, నోస్ కూడా, ఐస్ బ్లాక్ కలర్, నోస్ వచ్చేసి రెడ్ కలర్ లాగా పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇది నిలబడడానికి కాళ్ళు కావాలి కాబట్టి 2 క్యాప్స్ అనేవి ఈ విధంగా స్టిక్ చేసి వేసాను అనమాట. పైన బల్బు పైన వచ్చేసి ఈ విధంగా లేస్ అనేది స్టిక్ చేసేసాను. మీ దగ్గర ఏదైనా టేప్ కానీ ఏదైనా ఉంటే కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లెగ్స్కి కూడా కలర్ వేసేస్తున్నాను చూడండి. ఇలా లెగ్స్ కూడా కలర్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఈ బల్బులో కూడా వాటర్ వేసేసి చిన్న చిన్న ప్లాంట్లు కూడా పెంచుకోవచ్చు. లేదంటే ఇలా పెట్టేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటారు. చాలా చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మంచి డెకరేటివ్ పీస్. బయట కొన్ని వేలు పెట్టి పైసలు పెట్టి కొంటూ ఉంటాం, కానీ ఇలాంటి డెకరేటివ్ పీస్ ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో రెడీ అయిపోతాయండి.
ఇలా వేస్ట్ మెటీరియల్ను ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడనట్టయితే చూడండి. ఇలా 3 మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చాయి. అసలు ఇవి బల్బులతో చేశారంటే ఎవరు నమ్మరు, అంత బాగా వచ్చాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ మధ్యలో ఒక్కటి మాత్రం కొంచెం డెలికేట్ లాగా ఉంటుందన్నమాట, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది మధ్యలోది వచ్చేసి ఈ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ అయితే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే రియల్ చెట్టు పెట్టానండి దీంట్లో వాటర్లో, చాలా బాగా వచ్చిందనమాట. ఇలా మనం వేస్ట్ అని పడేసే బల్బులతోన, ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల పెయింటింగ్స్తోన ఈజీగా మనం ఎంత మంచి డెకరేట్ పీస్ రెడీగా చేసుకోవచ్చో ఇప్పుడు మీరు చూసారు కదండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.